ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు వైఎస్ఆర్సీపీని మరియు దాని అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల స్థాయిని తగ్గించినప్పటికీ ఆవిడ చెల్లి అయినటువంటి షర్మిల గారు మాత్రం విమర్శల దాడిని రోజు రోజుకి పెంచుతున్నారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి ఎగనామం పెట్టి మీరు మీడియాల ముందు ఎంత వచ్చి మాట్లాడినా, ఎన్ని ప్రెస్ మీట్ పెట్టినా ఉపయోగం లేదు. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అక్కడ లేవనెత్తండి. మీరు ఢిల్లీలో ధర్నాలు చేసి మీ సమస్యలను ఢిల్లీలో వినిపించడం కాదు, ఫస్ట్ మొదటగా అసెంబ్లీలో వినిపించాలి కదా. మీరు ఇవన్నీ చేయనప్పుడు మీ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేయండి. మీ వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏం లేదు. మీరు ఆ పదవులకు రాజీనామా చేసి మీరు ఆఫ్రికా అడవులకు వెళ్తారో లేదా అంటార్కిటాకి వెళ్ళి ఆ మంచులో డొల్లాడతారో ఏం చేస్తారో మీ ఇష్టం. అంతేగాని మీరు ఎమ్మెల్యే పదవులు పెట్టుకుని అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఉండడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అట్లాగే స్కూల్కి రెగ్యులర్గా అటెండెన్స్ లేకపోతే పిల్లవాడికి కనుక టీసీ ఇచ్చి పంపించేసినట్లు, తర్వాత ఒక ఉద్యోగానికి రోజువారీగా అటెండ్ అవ్వకుండా ఆ పని గంటల్లో పనులు చేయకుండా ఇటు చేసినా కూడా ఆ ఉద్యోగం నుంచి ఎట్లా తొలగిస్తాము. మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసేయండి అని చెప్పి ఆవిడ చాలా హాట్ కామెంట్స్ చేశారని చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత తేలిక వదిలేలాగా ఏం కనపట్లేదు. నిత్యం ఆయన ప్రశ్నిస్తూనే ఉంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళ రాజకీయాలు ఎటు వెళ్తాయనో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.